ప్రాకట ధర్మమూర్తివి, నువ్వు ధర్మాత్ముడు అని వచ్చా. ప్రాకట ధర్మమూర్తివి, అతి బంధుర సత్య యశోదనుండవు, ఇక్ష్వాకు కుల ప్రసూతుడవు, సమ్మతి నిచ్చదనంచు బల్కి, నీచాకృతి నీకు బొంకుటది అర్హమే. మాట ఇచ్చి తప్పడం అనేటటువంటిది నీకు తగినదేనా? బొంకిన సర్వధర్మముల్ వేకడ తేరిపోవే. మాట ఇచ్చి తప్పితే నువ్వు చేసిన ధర్మం అంతా పాడైపోలేదా మహారాజా? ఆలోచించు. యురు విస్తృత కీర్తియు మాసిపోవదే. నీ ఇక్ష్వాకు వంశ చరిత్ర, నీ కులం యొక్క వైభవం ఇవన్నీ ఏమైపోతాయి ఈరోజు నువ్వు మాట తప్పితే? ఆలోచించుకోమన్నాడు. బాగానే చేసావు శాస్త్రి, రాగానే నీకేం కావాలో అడిగిస్తాను